ఎవ్వరు లేదు అసలు. నేను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, అసలు నాకు టచ్చే లేదు ఎవరు. నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు, ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే, ఫాదర్ నాన్నలు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట. కర్ణాటకకి వెళ్ళి, నేను పుట్టింది అక్కడే, బ్రదరు నా తమ్ముడు అందరూ అక్కడే, నేను అక్కడే పుట్టాను. నేను పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. కారణం అదే వ్యవసాయం. అప్పట్లో తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది, అంతా మైగ్రేటెడ్. ఓకే, ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది, అంతే బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే, ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్ గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా ఎవరైనా వచ్చిన తర్వాత బిజినెస్ సెటిల్ ఫ్యాక్టరీలు తర్వాత వచ్చినాయి. తర్వాత ఫస్ట్ లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన, అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి. రైతు బిడ్డ నేను నాన్నకి సాయపడేవాడిని. నాగలి గట్ట అన్ని పట్టుకుని ఎడ్లు తోలటం ఇవన్నీ మొత్తం అన్ని వచ్చు. వ్యవసాయం అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు, కలం అట్లలో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండడం అన్నీ చేసేవాడు అనమాట. ఒక పక్కన చదువుకుంటూనే నైట్లు కాపలాకి వెళ్ళేవాడిని. వెరీ నైస్. సో అదొక లైఫ్. ఎన్నాళ్ళది? ఏది? డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే, తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ సెటిల్ అయిపోయింది. మాదంతా